బాయ్కాట్ మాల్దీవ్స్ ఇండియాలో ఇప్పుడిదే ట్రెండింగ్ ఇష్యూ. లక్షద్వీప్ను పర్యాటకంగా ప్రమోట్ చేయాలనే ప్రధాని మోదీ ఉద్దేశంపై మాల్దీవుల మంత్రులు అక్కసు వెళ్లగక్కడానికి కౌంటర్గా సోషల్ మీడియాలో బాయ్కాట్ మాల్దీవ్స్ హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు మాల్దీవుల నేతల తీరును తూర్పారబడుతున్నారు. ఇంతకీ మాల్దీవులు చేసిన తప్పేంటి? దీని వెనకున్నదెవరు? లక్షద్వీప్ లో మోదీ పర్యటిస్తే మాల్దీవులు ఎందుకు ఉలిక్కి పడుతోంది? భారత పర్యాటకాన్ని ప్రచారం చేస్తే మాల్దీవ్స్ కు వచ్చిన నష్టమేంటి? ఇది కేవలం పర్యాటకానికి సంబంధించిన అంశం కాదు, రెండు దేశాల దౌత్యానికి సంబంధించింది. మాల్దీవ్స్ అక్కసు వెనుక డ్రాగన్ కంట్రీ చైనా హస్తముందనే ప్రచారం జరుగుతోంది. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత పొరుగున ఉన్న మాల్దీవుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రధాని మోదీ ఫోటోలపై మాల్దీవుల ప్రోగ్రెసివ్ పార్టీ మెంబర్ జహీద్ రమీజ్ ట్విట్టర్ ఎక్స్ లో చేసిన పోస్టులే ఇందుకు నిదర్శనం. పర్యాటకంలో తమతో పోటీ పడాలని భారత్ చేస్తున్న ప్రయత్నాలు భ్రమేనన్నారు. లక్షద్వీప్ టూరిజంకు పనికిరాదనే భావన కలిగేలా రమీజ్ చేసిన పోస్టులు దుమారం రేపాయి. మరోపక్క మాల్దీవుల డిప్యూటీ మంత్రి మారియం షియూనా ఇజ్రాయెల్ చేతిలో మోదీ పప్పెట్లా మారారని ఎక్స్ లో పోస్ట్ ట్యాగ్ చేశారు. మోదీని విమర్శించడంతో దేశంలోని పలువురు ప్రముఖులు కూడా హ్యాష్ట్యాగ్ బాయ్కాట్ మాల్దీవ్స్ నినాదానికి పరోక్షంగా మద్దతు పలికారు. బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, కంగనా రనౌత్, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ దీనిపై స్పందించారు. మారియం షియూనా రమీజ్ పోస్టులపై మండిపడ్డారు. దీంతో అక్కడి ప్రభుత్వం వీరిపై సస్పెన్షన్ వేటు వేసింది. తమ దేశ నేతలు చేసిన ట్వీట్స్, కామెంట్స్ వాళ్ల వ్యక్తిగతమని సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. నిప్పులేందే పొగరాదు. మాల్దీవుల అక్కసు వెనుక బలమైన కారణం ఉంది. బీచ్ టూరిజంలో మాల్దీవులకు ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరుంది. కానీ భారత్ తో సంబంధాల విషయంలో మాల్దీవులు దుందుడుకు వైఖరిని అవలంబిస్తోంది. ఈ ఐలాండ్ పై చైనా, టర్కీ, పాకిస్తాన్ తమ ఆధిపత్యాన్ని చెలాయించాలనుకుంటున్నాయి. ప్రధానంగా చైనా మాల్దీవుల రాజకీయాల్లో జోక్యంతో భారత్ పై విషం చిమ్మే చర్యలకు, రెచ్చగొట్టే ధోరణికి దిగుతూ వస్తోంది. ఇండియా అవుట్ అనే పాలసీని కొత్తగా వచ్చిన అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు ఈ మధ్య కాలంలో ముమ్మరంగా అమలు చేస్తూ వస్తున్నారు. మొదట తమ దేశంలో మోహరించిన భారత దళాలను ఉపసంహరించుకోవాలని మాల్దీవులు డిమాండ్ చేసింది. తాజాగా 4 ఏళ్ల కిందట ఇండియాతో కుదుర్చుకున్న హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంది. 2019లో భారత ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవులను సందర్శించినప్పుడు ఈ ఒప్పందం కుదిరింది. అప్పటి మాల్దీవులు అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలి అభ్యర్థనతో హైడ్రోగ్రాఫిక్ సర్వే ఒప్పందం చేసుకుంది ఇండియా. మహ్మద్ మొయిజు ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ నుంచి గెలిచి మాల్దీవులకు అధ్యక్షుడయ్యారు. అప్పటి నుంచి ద్వైపాక్షిక సంబంధాల విషయంలో చైనా వేలు పెడుతూ వస్తోంది. దీనికి నిదర్శనమే మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ప్రోగ్రెసివ్ పార్టీ ఇండియా అవుట్ నినాదాన్ని ఎంచుకోవడం. అంతేకాదు మాల్దీవుల్లో భారత దళాల ఉనికిని తొలగిస్తామని కూడా ప్రకటించింది. అంతకుముందు మాల్దీవుల డెమోక్రటిక్ పార్టీకి చెందిన మహ్మద్ ఇబ్రహీం సోలి మాత్రం భారత్ కు అండగా మాట్లాడుతూ వచ్చారు. ఇండియా ఫస్ట్ నినాదాన్నిచ్చారు. కానీ మొయిజు వైఖరి దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. దీంతో భారత్ కూడా చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అటు చైనాను, ఇటు మాల్దీవుల్ని చెక్ పెట్టే దిశగా రాజకీయ, దౌత్య వ్యూహాలు రచిస్తోంది. టూరిజం, ఇతర కార్యక్రమాలకు భారత్ కు మించిన డెస్టినేషన్ మరొకటి లేదని ప్రధాని మోదీ చెబుతూ వస్తున్నారు. తానే లక్షద్వీప్ను పర్యటించి అక్కడ టూరిజం ఎంత బాగా అభివృద్ధి చెందుతుందో చూపించారు. డెస్టినేషన్ వెడ్డింగ్స్ అంటూ విదేశీ టూర్లకు వెళ్లడం ద్వారా మన దేశ పర్యాటకం, దాని ద్వారా వచ్చే ఆదాయం కూడా దెబ్బతింటుందనేది కేంద్రం భావన. అందుకే మన దేశ పర్యాటకాభివృద్ధికి తోడ్పాటునందించాలని కేంద్రం కోరుకుంటోంది. తాజాగా మోదీ లక్షద్వీప్ పర్యటన వెనుక కూడా ఈ స్ట్రాటజీనే ఉంది. మాల్దీవులు ఇండియా అవుట్ నినాదాన్నిస్తుంటే ఇప్పుడు బాయ్కాట్ మాల్దీవ్స్ అనేది ఇండియన్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఇక నుంచి టూర్లకు మాల్దీవులకు వెళ్లకుండా లక్షద్వీప్ కు వెళ్లాలని నెటిజన్స్ పిలుపునిస్తున్నారు. దీంతో ఎక్స్ లో బాయ్కాట్ మాల్దీవ్స్ ట్రెండింగ్ గా మారింది. చాలా మంది భారత పర్యాటకులు తమ మాల్దీవుల టికెట్లను రద్దు చేసుకుంటున్నారు. మొత్తానికి మోదీ టూర్ భారత్ మాల్దీవ్స్ మధ్య టూరిజం వారికే దారితీసింది. మాల్దీవ్స్ కు భవిష్యత్తులో లక్షద్వీప్ టూరిజం పరంగా గట్టి పోటీనే ఇవ్వనుందని అంచనా వేస్తున్నారు.
ప్రారంభంలో ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన ఇప్పుడు అటు పర్యాటకంగానే కాకుండా ఇటు రాజకీయంగా చర్చనీయాంశమైంది. మోదీ లక్షద్వీప్ టూర్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా అటు మాల్దీవుల నుంచి వచ్చిన విమర్శలు పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. ఇంతకీ మోదీ లక్షద్వీప్ పర్యటన లక్ష్యం ఏంటి? మాల్దీవులు ఎందుకంత మండిపడుతోంది? లక్షద్వీప్లో ప్రధాని మోదీ ఏం చేశారు? ఏడాది ప్రారంభంలో ప్రధాని మోదీ 2 రోజుల లక్షద్వీప్ పర్యటనపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పర్యటన విశేషాలను ప్రధాని సోషల్ మీడియాలో పంచుకున్నారు. సముద్రంలో స్నార్కెలింగ్ చేయడం, సముద్ర తీరంలో కుర్చీ వేసుకుని కూర్చోవడం, నడుస్తూ వెళ్లడం వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లక్షద్వీప్ సౌందర్యం, ప్రజలు చూపించిన ప్రేమ తనను ఎంతో ఆకర్షించింది అన్నారు మోదీ. సాహసాలు చేయాలనుకునే వాళ్లందరూ లక్షద్వీప్ ను తమ లిస్ట్ లో పెట్టుకోవాలంటూ పర్యాటకులకు మోదీ సలహా ఇచ్చారు. ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణం ఉన్న లక్షద్వీప్ దీవులు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయని మోదీ సోషల్ మీడియాతో ప్రపంచానికి చెప్పడంతో లక్షద్వీప్ పర్యటన ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అయిపోయింది. సోషల్ మీడియా అంతటా ఇదే చర్చ. ఆ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మన దేశంతో పాటు ఇతర దేశాలు, ఐలాండ్స్ లో బీచ్ టూరిజం అంటే వెంటనే గుర్తొచ్చే పేరు మాల్దీవులు, బాలి. పైగా డెస్టినేషన్ వెడ్డింగ్స్, ఇతర కార్యక్రమాలు, పార్టీల పేరుతో చాలా మంది మాల్దీవుల్ని స్పెషల్ అట్రాక్షన్ స్పాట్ గా ఎంచుకుంటారు. దీంతో మాల్దీవులకు ఏటా పర్యాటకుల తాకిడి పెరుగుతూ ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో పర్యాటకంపై కేంద్ర ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెడుతూ వస్తోంది. అందుకే మోదీ లక్షద్వీప్ పర్యటించి అక్కడి టూరిజం స్పాట్లను ఎంజాయ్ చేశారు. దీంతో భారత పర్యాటకానికి డిమాండ్ పెరుగుతుందనేది మోదీ ఆలోచన. లక్షద్వీప్ మన దేశానికి, ప్రధానంగా కేరళ రాష్ట్రానికి దగ్గరగా ఉన్న ద్వీపాల సముదాయం. కేరళకు లక్షద్వీప్ కు చాలా పోలికలున్నాయి. లక్షద్వీప్ లో ఇతర భాషలు మాట్లాడే వాళ్లున్నా ఎక్కువ మంది మాట్లాడేది మలయాళం భాషే. పైగా భౌగోళిక పరిస్థితులు కూడా ఒకేలా ఉంటాయి. కాకపోతే కేరళ టూరిజం ప్రమోషన్ చేసినంతగా లక్షద్వీప్ ను ప్రచారంలోకి తీసుకురాలేదు. అందుకే అక్కడ టూరిజం డెవలప్ కాలేదు. ఇప్పుడు మోదీ పర్యటనతో లక్షద్వీప్ పైన కోట్ల మంది చర్చించుకుంటున్నారు. और अभी लक्षद्वीप भारत में एक ऐसा डेस्टिनेशन है, कोई भी भारत के लोग ना न्यूजीलैंड जाने का जरूरत नहीं है, ना स्विट्जरलैंड जाने का जरूरत नहीं है. वो लक्षद्वीप आ सकते तो सब कुछ आप लक्षद्वीप में देखेगा. मैं लोगों से अनुरोध करना चाहता हूँ, एक बार आप लक्षद्वीप जाइए, लक्षद्वीप विजिट करिए. इसलिए मैं सब लोगों से अनुरोध करता हूँ. अभी अभी प्रधानमंत्री जी भी गए. प्रधानमंत्री जी जाने के बाद और लोगों में एक इच्छा ज्यादा हो गया लक्षद्वीप विजिट करने के लिए. 1వ శతాబ్దంలో ఒక గ్రీక్ సైలర్ లక్షద్వీప్ ను ప్రపంచానికి పరిచయం చేశారు. 7వ శతాబ్దంలో ముస్లిం మిషనరీ యాక్టివిటీస్ ఎక్కువగా జరిగాయి. 16వ శతాబ్దంలో పోర్చుగీసు, డచ్ వాళ్ల ఆధిపత్యం పెరిగింది. ట్రేడింగ్ మొదలు పెట్టారు. 17వ శతాబ్దంలో లక్షద్వీప్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలోకి వెళ్ళింది. స్వాతంత్ర్యం తర్వాత లక్షద్వీప్ కేరళలో విలీనమైంది. ఆ తర్వాత కేంద్రపాలిత ప్రాంతం హోదా వచ్చింది. లక్షద్వీప్ లో మొత్తం 36 చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి. చేపలు పట్టడం, కొబ్బరి సాగు ఇక్కడ ప్రధాన వృత్తులు. జనాభా 1,00,000 లోపే ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం చొరవతో బీచ్ టూరిజం వృద్ధి చెందుతోంది. లక్షద్వీప్ ను మోదీ సందర్శించడమే కాదు, ఇక్కడ మౌలిక వసతులు, కొత్త పోర్టులు, ఎయిర్పోర్టు నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తోంది. స్థానికులకు టూరిజం ద్వారా ఆదాయం పెంచడంతో పాటు ప్రభుత్వానికి కూడా పర్యాటకం పరంగా ఆదాయం తెచ్చిపెట్టాలనేది మోదీ ఆలోచన.
డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ వేరే దేశాలకు వెళ్లి అక్కడి టూరిజం కు మన డబ్బులు ఖర్చు పెట్టడం కంటే మన దేశంలోనే మన ప్రాంతంగా ఉన్న లక్షద్వీపును అన్ని విధాలుగా టూరిజం అట్రాక్షన్ గా మార్చాలనేది ప్రభుత్వం లక్ష్యం. ఇప్పటి వరకు లక్షద్వీప్ గురించి పెద్దగా పట్టించుకోని వాళ్ళంతా ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. అసలు అక్కడ ప్రత్యేకతలేంటి, ఏమేం చూడొచ్చు, ఎంత ఖర్చవుతుంది, అలా ఆరా తీస్తున్నారు. ఇదే ఇప్పుడు బీచ్ టూరిజంలో టాప్ లిస్ట్ లో ఉన్న మాల్దీవుల గుండెల్లో టెన్షన్ పుట్టిస్తున్న అంశం. అందుకే ప్రధాని మోదీపై విమర్శలు గుప్పిస్తున్నారు మాల్దీవుల నేతలు. దీంతో ఇప్పుడు ఇండియాలో బాయ్కాట్ టు మాల్దీవులు ట్రెండింగ్ గా మారింది.